పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అదే ఖాళీ దెబ్బ కొద్దిగా ఆపానా అంతా సింప్లిఫై అయిపోయింది. అంతా పౌడరు ఈజీ అయిపోయింది. అరే చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా. ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు కూడా మగవాళ్ళకు బ్రూనినా ఇంకొకటి అదే కదా. ఎందుకంటే దెబ్బ తగిలింది కదా అడగండి ఇస్తారు. నాతో పడున్నాడు కనపడుస్తుంది నీకు పర్లేదా? అది వచ్చాం ఈ గ్లాసులు వేయడమేనా? ఇటండి కాసేపు తాజు ఇట్టొస్తాడు తాత ఇట్టొస్తాడు రే ఇది కూడా బాగుందమ్మా. ఆగమవుతుంది రా ఎక్కిన దగ్గర ఇల్లాను అబ్బాయి ఏదన్నా లోన్ అదే కాదు దెబ్బలే అప్పుడే 2019 చెప్పు. డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా? వాళ్ళేనా కాఫీ నేర్పించలా? లైట్గా పెట్టి కొద్దిగా లైట్గా వస్తే అయిపోయింది. తాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ పక్కన కూర్చొని రమ్మ కూర్చోరా. 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు ఆయనకి. కాలంతా పోయించారు అప్పుడు ముక్కలపాడ గ్రామంలో బాగా జరిగింది. 2019 సార్. నీకు కూడా తగిలిందా? నీకు తగలలే కదా, మీ నాన్నకి తగిలింది. నీకు ఆడ ఎక్కడ తగిలింది? బంతి తగిలిందా? మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా? కాలు మోక్షజ్ఞ బాగా పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడికక్కడ పెట్టుకుంటూ ఉంటారు. నువ్వేం చేస్తావమ్మా? కరెంట్ పని చేస్తామా? నువ్వమ్మా? ఇంట్లో ఉంటామ్మా. ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందా మనకు? అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను. ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను. అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టగలుగుతున్నాను. చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది?
పెండింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన ఇద్దరు పిల్లల పెళ్లి జరిగి అప్పటికే చాలా ఇది అవుతుంది. గది స్లాప్ వేసుకున్నాడు. ఓపిక లేక ఇంకా అంతే వదిలేసి ఇంకా ఓపిక లేక 2004 ముందు మీరు ఇచ్చింది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే అది ఒక గది 10 అడుగులు వెళ్ళేప్పుడు 10 అడుగులే స్లాప్ ఉంది. అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది. ఈ రేగుల నుంచి కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మళ్ళీ పక్క ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? డబ్బులు ఇస్తే అంటే మనలో ఆల్రెడీ పోయిన 2014-15లోనూ ఇటు సంగతి అని మన రమేష్ గారు రెండు పేర్లు పెట్టుకునైనా అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు. కానీ అటు ఇటు కట్టుకున్నా ఆడిచ్చేది అమౌంట్ తక్కువ చాలా. ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు కట్టలేక బడ్డీని అయిపోయి అసలు భయం వేసి అసలు కట్టుకోలేక అంతే ఆగిపోయి. ఇప్పుడు పార్టీ ఓడివా? అసలు 2019లో ఎలక్షన్లో తలకాయ ఏది కాలు కాదు కాలు అప్పుడు నీకు ఇదైంది ఎప్పుడన్నా? 19లో జరిగింది సార్. 19లో గొడవ జరిగింది. ఉప్పలపాడు విలేజ్ ఇక్కడ నుంచి బూత్ 900 ఓట్లు వినుకోండి. హౌసింగ్లో పెట్టి చేసేస్తాం సార్. ఇల్లు కంప్లీట్ చేయించారు. అరే కదా అందుకే అడుగుతున్నా, నేను ఏం చేయాలని అడుగుతున్నా. ఇల్లు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇమ్మీడియట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలు కదా, 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాల్ నువ్వు చెప్పేసి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. అడుగుతాను. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి ఇంతకుముందు కరెంట్ పోల్స్కి లైట్లో చేసుకుంటున్నాను. ఊళ్ళో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఏదో ఉపాధి పంపిస్తున్నాను. మన యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోలు పెట్టి చేసుకోవాలి. కుర్రోలు పెట్టి నాకేం రాట్లా. నాకు ఎప్పుడు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా ఒక షాప్ పెట్టుకున్నామని. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 5 lakhs లోన్ ఇస్తారు సార్. 2.5 lakhs సబ్సిడీ. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోను, 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏది ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తావు నువ్వు? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర. టైర్లకి పంచర్ వేసి. ఎంత వస్తుంది దాంట్లో? నెలకు ఒక 4,000, 5,000. 4-5 వేలు వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా పెద్ద ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుగొండ. ఏడుగొండ. లేదా చనిపోయింది. 1 ఎకరా భూమి ఉందా? 1 ఎకరం. ఏం చేస్తారు భూములు? అది మాగాడి. మాగాడి. ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా? మాగాడి. ఏమైనా ఆదాయం వస్తుందా? ఏమి మాగాళ్ళు ఏమి వస్తుందండి, తిండి కూడా కూడా 5,000. ఇప్పుడు నేను పని చేస్తాను మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లలు బాగా చదివించండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇట్రండి, ముగ్గురు రండి, ముగ్గురు ఇట్రండి, పిల్లలు అందరూ రండి. అదండి, ఏదన్నా నాకు పాత పడిపోయింది, ఏదన్నా గాలి మిషన్కి ఏదన్నా ఎక్కడ? ఇంటి ముందు లేదు. పంచర్లు గాలి వేస్తారు. ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి. ఇచ్చేసి అవి కూడా ఇచ్చేసారు. ఫ్యామిలీని సెట్ చేయండి. ఏదో నీ పేరు చెప్పుకొని రండి. పక్కన బతుకుతా. రమ్మ. ఓకే, రండి. తీసుకున్నా. రా అర్జుడు.
కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్గానే ఏం ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లం లేదండి. ఎంతమందికి ఇచ్చారు? పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి సార్ 64 ఉన్నాయి సార్, 62 కంప్లీట్ చేశారు సార్. 62. ఆ 2 లేరా వాళ్ళు? లేదు సార్, హాస్పిటల్ సార్. ఇటండి ఇంకో ఇటండి ఇంకోకయ్య అడ్డోండి అడ్డోడరా. ఓకే రండి రండి భార్య భర్తరండి. ఒకసారి మీ ఇద్దరు నుంచి ఉండదు పక్కన 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 రండి. పక్కన చూడే అడు చూడు. మీరు కూడా రండి, అందరూ రండి రండి, మీరు రండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మంచిదమ్మా. ఓకే ఓకే, బాగా చదువుకుంటారా? ఏం చదువుతున్నావు? చెప్పమ్మా తాతయ్య. స్కూల్కి పోతున్నావా? వెళ్తున్నాను చెప్పు. ఎన్నో క్లాస్? క్లాస్ అంటే ఏ క్లాసు? యూకేజీనా ఎల్కేజీనా ఫస్ట్ క్లాసా? యూకేజీ. చెప్పాలి కదా. ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? నీ పేరురా? మోచెత్తు. యలమంద పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేయడంతో పాటు ఎవరికైతే గృహాలు సరిగ్గా లేవో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. ఒక లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి అక్కడ సీఎం చంద్రబాబు కాఫీ పెట్టి ఆ ఇంట్లోని సభ్యులందరికీ ఇచ్చి ఆయన కూడా తాగుతూ వాళ్ళతో కూర్చుని వాళ్ళ సమస్యలన్నీ అడిగి వాళ్ళతో ముచ్చటించి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఆయన సహకరిస్తూ ఉన్నారు. ఆయన సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇళ్ళు కట్టివ్వడానికి అండ్ అలాగే ఉన్న ఇళ్ళని బాగు చేసుకోవడానికి కూడా వాళ్ళకి కొంచెం డబ్బులు మంజూరు చేశారు. అక్కడికక్కడే సీఎం చంద్రబాబు అన్ని పనులు కూడా చాలా క్లియర్గా ఉండటానికి అక్కడికక్కడే చెప్పి వాళ్ళకి ఎంత కావాలో ఎంత డబ్బులు అవసరం అవుతాయో అక్కడే వాళ్ళని అడిగి తెలుసుకుని అక్కడే వాళ్ళకి అందిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఏడుకొండలు ఇంటికి వెళ్ళి కాఫీ కలిపి ఆ ఇంట్లోని సభ్యులందరికీ ఇచ్చి ఆయన కూడా తాగుతూ వాళ్ళతో ముచ్చటిస్తున్నారు. ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో కాఫీ పెడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇంట్లో ఏడుకొండలు భార్య, ఏడుకొండలు వాళ్ళ పిల్లలు, అలాగే ఏడుకొండల తండ్రి వాళ్ళ కుటుంబంతో మాట్లాడి వాళ్ళని అన్నీ అడిగి తెలుసుకున్నారు. వాళ్ళందరికీ కాఫీ పెడుతూ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాఫీ పెడుతూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. దగ్గరుండి కాఫీ పెట్టి వాళ్ళకి కలిపి ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చి ఆయన కూడా తాగుతూ వాళ్ళందరితో ముచ్చటిస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కూర్చుని మాట్లాడుతూ అడిగి తెలుసుకుని తండ్రికి పంచర్ షాప్ ఉంది అంటే దానికి సంబంధించిన మిషన్స్కి కూడా సహాయ సహకారాలు అందించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అండ్ అలాగే ఆ ఇంటి మరమ్మతులకి ఇంటిని నిర్మించుకోవడానికి దానికి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు అందించారు. ఏడుకొండల తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి పెన్షన్ సరిగ్గా వస్తుందా లేదా, వస్తే ఏ టైంకి వస్తుంది, ఆ పెన్షన్ ఏ విధంగా లభిస్తుంది, అవన్నీ కూడా చాలా క్లియర్గా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అడిగి తెలుసుకుని అక్కడే మంజూరు చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఇంటికి అండ్ అలాగే ఏడుకొండల తండ్రి షాప్కి సంబంధించిన కొన్ని డబ్బులు కూడా ఆయన సహాయ సహకారాలు అందించడం జరిగింది. దానికి సంబంధించి సో ఆ విజువల్స్ కూడా మనం ఇప్పటివరకు చూసాము. ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటివరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే అక్కడ ఉన్న ప్రజెంట్ యలమందల పల్నాడు జిల్లాలో ఉన్న కొంతమంది లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి ఇంటికి వెళ్ళి వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళ సమస్యలని అడిగి తెలుసుకుని వాళ్ళకి సహాయ సహకారాలు అక్కడికక్కడే అందిస్తూ ఉన్న దృశ్యాలు అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం.